హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి న్యూటన్ ఇంటర్పోలేషన్. ఫస్ట్ దాంట్లో ఎక్స్ అంటే ఎక్స్ నాట్, ఎక్స్1, ఎక్స్2 అప్ టు ఎక్స్ఎన్ వరకు ఎండ్ అవుతుంది. వై అంటే వై నాట్, వై1, వై2 అప్ టు వైఎన్ వరకు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి న్యూటన్ ఇంటర్పోలేషన్లో. మనం ఈ వీడియోలో జస్ట్ న్యూటన్ ఇంటర్పోలేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి ఫార్ములాస్ మాత్రం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను వీడియోస్ కావాలని కామెంట్ చేస్తే ఐ విల్ డూ ద వీడియోస్. ఓకే, మనకు ఫస్ట్ టైప్ వచ్చేసి న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్. ఫస్ట్ దీనికి y ఈక్వల్స్ టు వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. 100% ఎక్స్టర్నల్లో న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. వై నాట్ ప్లస్ పీ డెల్టా వై నాట్ ప్లస్ పీ ఆఫ్ పీ మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ఉంటుంది ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ పీ ఇంటూ పీ మైనస్ 1 ఇంటూ పీ మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ వై నాట్. ఇక్కడ పీ ఇంటూ పీ మైనస్ 1 ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఫస్ట్ పవర్ డెల్టాకి 1, తర్వాత 2, నెక్స్ట్ 3 అనమాట. అట్లనే మనకి ఎంత టర్మ్ వరకు కనుక్కోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఫార్వర్డ్లో మనకి డెల్టా ఉంటుంది. ఇక్కడ మనకి పీ వాల్యూ కావాలంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇచ్చేస్తే పీ వాల్యూ వస్తుంది. హెచ్ అనేది ఇంటిగ్రల్ డిస్టెన్స్. మనకి ఇచ్చిన వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, ఒక్కదానికి ఒకటి ఎంత డిస్టెన్స్, ఎంత మినిట్స్, టైం అయితే మినిట్స్, సెకండ్స్ అట్లా ఎట్లుంటుందో డిస్టెన్స్, అట్లా హెచ్ అనేది ఇంటిగ్రల్ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ అంటే వై ఈక్వల్స్ టు ఎక్స్ఎన్ ప్లస్ పిహెచ్. ఫస్ట్ మనకి న్యూటన్ ఫార్వర్డ్లో ఏంటంటే ఇలా వస్తుంది గ్రాఫ్, మనకి పైనుంచి కిందికి వస్తాం. నెక్స్ట్ న్యూటన్ బ్యాక్వర్డ్లో ఏంటంటే కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. ఎక్స్ ఎన్ నుంచి వెళ్తున్నాం కాబట్టి కింద నుంచి పైకి వస్తుంది గ్రాఫ్. వైఎన్ ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా వైఎన్ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ వైఎన్. ఫస్ట్ చూసినరా ఇక్కడ కూడా సేమ్, సారీ ఇది డెల్టా కాదు, ఇక్కడ కిందికి ఉంటుంది అనమాట, ఇట్లా రివర్స్ ఉంటుంది. ఇక్కడ డెల్టా, దీనికి రివర్స్ ఉంటుంది. ఎన్ ప్లస్ పీ ఆఫ్ పీ ప్లస్ 1 పీ ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ డెల్టా రివర్స్ డెల్టా క్యూబ్ వైఎన్ అప్ టు సో ఆన్ ఎంత టర్మ్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో కూడా మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ఎన్ ప్లస్ పిహెచ్, నెక్స్ట్ x1 వాల్యూ కావాలంటే ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్, x2 కావాలంటే x1 ప్లస్ పిహెచ్, అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. పీ వాల్యూ కూడా సేమ్, అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసింది ఎక్స్ నాట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో మనం స్టార్టింగ్ నుంచి వచ్చే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ ఎక్స్ఎన్ వాల్యూ కావాలంటే ఈ పీ వాల్యూ కావాలంటే మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్. మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పక్కా ఎక్స్టర్నల్లో న్యూటన్ ఇంటర్పోలేషన్ క్వశ్చన్ మాత్రం ఫార్వర్డ్ లేదా బ్యాక్వర్డ్ పక్కా వస్తుంది అనమాట. మనకి ఈ ఒక్క ఫార్ములా ఇంకా ఈ ఫార్ములా మనకి పీ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి తెలిస్తే మాత్రం 10 మార్క్స్ పక్కా వస్తాయండి. దీంట్లో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనకి ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ వాల్యూస్ నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ఎన్ కాబట్టి లాస్ట్ ఎండింగ్ వాల్యూస్ నుంచి చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.